ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే భారతదేశ సామాజిక న్యాయ వ్యవస్థ. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎంత కీలకమో మనందరికీ తెలుసు. సో ఈ టాపిక్లో ఒక్క మార్కు కూడా పోకుండా ఎలా స్కోర్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అసలు మన దేశంలో సోషల్ ఇంక్లూజన్ కోసం ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ప్రిలిమ్స్లో ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎందుకు పక్కాగా వస్తాయి అని ఎప్పుడైనా అనిపించిందా? దాని గురించే ఈరోజు మనం డీప్గా డైవ్ చేయబోతున్నాం. రాజ్యాంగంలో దీనికి పునాదులు ఎక్కడ పడ్డాయి దగ్గరనుంచి ఇప్పుడు రన్ అవుతున్న లేటెస్ట్ స్కీమ్స్ వరకు ప్రతీదీ ఎగ్జామ్కి ఎలా చదవాలో క్లియర్గా చూద్దాం. సరే, ముందుగా రాజ్యాంగ పునాదుల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఈ సోషల్ జస్టిస్ అనే పెద్ద బిల్డింగ్కి ఫౌండేషన్ మన రాజ్యాంగమే కదా. సో ఆ ఫౌండేషన్లో ఉన్న రైట్స్ని మనం సరిగా అర్థం చేసుకుంటేనే ఎగ్జామ్లో సక్సెస్ అవడానికి ఫస్ట్ స్టెప్ వేసినట్టు. మరి ఆ పునాదేంటో చూసేద్దామా? ఈ ఫౌండేషన్లో మొదటి పిల్లర్ ఏంటంటే సోషల్ ఈక్వాలిటీ, అంటే సామాజిక సమానత్వం. మన రాజ్యాంగం యొక్క మెయిన్ గోల్ ఇదే. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలివ్వడం. మరి ఈ గోల్ని రీచ్ అవ్వడానికి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ గ్యారంటీ ఇస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఎక్కడొకటి బాగా గమనించాలి. ప్రతి ఆర్టికల్కి ఒక స్పెసిఫిక్ జాబ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానమే అంటుంది. ఆర్టికల్ 15 ఏ రకమైన డిస్క్రిమినేషన్ ఉండకూడదు అంటుంది. ఇక ఆర్టికల్ 17 అయితే అన్టచబిలిటీని పూర్తిగా అబాలిష్ చేస్తుంది. ఎగ్జామ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్లో వీటిని డైరెక్ట్గా అడుగుతారు. అందుకే ఏ ఆర్టికల్ ఏం చేస్తుందో క్లియర్గా గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. సరే, ఫస్ట్ పిల్లర్ సోషల్ ఈక్వాలిటీ చూశాం కదా, కానీ అది ఒక్కటే సరిపోదు. అందుకే మన రాజ్యాంగ నిర్మాతలు రెండో పిల్లర్ని కూడా పెట్టారు. అదే ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ సపోర్ట్, అంటే ఆర్థిక, విద్యాపరమైన మద్దతు. దీని ప్రకారం ప్రభుత్వం వెనకబడిన వర్గాలకు యాక్టివ్గా సపోర్ట్ చేయాలి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉంది. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఆర్టికల్ 16 ఇది ఫండమెంటల్ రైట్, అంటే కోర్టుకెళ్ళి దీన్ని మనం సాధించుకోవచ్చు. కానీ ఆర్టికల్ 46 ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్, అంటే ప్రభుత్వానికి ఒక గైడ్లైన్ లాంటిది. ఈ రెండింటి మధ్య తేడా మీద క్వశ్చన్స్ చాలా రెగ్యులర్గా వస్తుంటాయి. సో బీ కేర్ఫుల్. రైట్. ఇక మన రాజ్యాంగ ఫౌండేషన్లో చివరిది మూడో పిల్లర్ పొలిటికల్ రిప్రజెంటేషన్, అంటే రాజకీయ ప్రాతినిధ్యం. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ వాయిస్ని కూడా అసెంబ్లీల్లో, పార్లమెంట్లో వినిపించడం. ఒక్కసారి చూడండి ఈ ఆర్టికల్స్ ఎంత పవర్ఫుల్లో. నేషనల్ లెవెల్లో లోక్సభ నుంచి ఎగ్దం గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామ పంచాయతీల వరకు ప్రతి చోట రిజర్వేషన్లిచ్చి పొలిటికల్ ఎంపవర్మెంట్కి ఒక సాలిడ్ ఫౌండేషన్ వేశారు. అయితే రైట్స్ ఇచ్చేసి ఊరుకోలేదు మన రాజ్యాంగం. వాటిని కాపాడటానికి, అన్నీ సరిగ్గా అమలవుతున్నాయో లేదో చూడటానికి కొన్ని వాచ్ డాగ్స్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏంటో తెలుసుకోవడం ఎగ్జామ్కి చాలా అవసరం. ఈ ఆర్టికల్ నెంబర్స్, వీటిని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నో డౌట్. మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్లో ఇవి ఫేవరెట్ ఏరియా. 338 అంటే ఎస్సీ కమిషన్, 338A అంటే ఎస్టీ కమిషన్, తర్వాత 338B అంటే ఓబీసీ కమిషన్. ఈ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. డోంట్ ఫర్గెట్. ఓకే, ఇప్పటిదాకా మనం రాజ్యాంగంలో ఉన్న థియరీ, ఫ్రేమ్వర్క్ చూశాం. ఇప్పుడు ఆ థియరీని ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో గవర్నమెంట్ స్కీమ్స్ రూపంలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారో చూద్దాం. రైట్. సో మన రాజ్యాంగంలో చెప్పిన ఈ ప్రిన్సిపల్స్ గ్రౌండ్ లెవెల్లో యాక్షన్లోకి ఎలా వస్తున్నాయో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఒక్కసారి ఈ టేబుల్ని చూడండి. ఎగ్జామ్ కోసం ప్రతి కేటగిరీకి సంబంధించి ఒక కీ స్కీమ్, దాని ఆబ్జెక్టివ్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఉదాహరణకు ఎస్సీ అండ్ ఎస్టీలను తీసుకుంటే వన్ధన్ యోజన. దీని మెయిన్ గోల్ ఏంటి? ఫారెస్ట్ ప్రొడక్ట్స్ ద్వారా వాళ్లకి లైవ్లీహుడ్ కల్పించడం. అలాగే ఉమెన్ కోసం స్టాండప్ ఇండియా, ఇది ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేస్తుంది. చూసారా, ఇలా లింక్ చేసుకొని చదివితే గుర్తుంచుకోవడం చాలా ఈజీ. ఓకే, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కొచ్చేశాం. కరెంట్ అఫైర్స్. సోషల్ జస్టిస్ అనేది స్టాటిక్ టాపిక్ కాదు, ఇది ఎప్పుడూ అప్డేట్ అవుతూ ఉంటుంది. అందుకే రీసెంట్గా లాంచ్ అయిన స్కీమ్స్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి. రాబోయే ప్రిలిమ్స్లో వీటి నుంచే క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఈ నమస్తే స్కీమ్ చూడండి. దీనికి 2 ముఖ్యమైన లక్ష్యాలున్నాయి. ఒకటి,
టెక్నాలజీ వాడి మాన్యువల్ స్కావెంజింగ్ని పూర్తిగా ఆపేయడం. 2 ఆ పనిచేసే వర్కర్స్కి గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చి వాళ్లకి పునరావాసం కల్పించడం. సింపుల్గా చెప్పాలంటే టెక్నాలజీ ప్లస్ హ్యూమన్ డిగ్నిటీ. ఇక స్మైల్ స్కీమ్, దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది సొసైటీలో చాలా మార్జినలైజ్డ్గా ఉన్న 2 గ్రూప్స్ని టార్గెట్ చేస్తుంది. వాళ్ళెవరంటే భిక్షాటన చేసేవాళ్లు ఇంకా ట్రాన్స్జెండర్ పర్సన్స్. వాళ్ల సంక్షేమం కోసమే ఈ స్కీమ్. ఇది చాలా రీసెంట్ లాంచ్, PM సూరజ్ పోర్టల్. అందుకే ఎగ్జామ్లో దీని మీద క్వెశ్చన్ వచ్చే ప్రాబబిలిటీ చాలా హై. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే మోస్ట్ డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్కి డైరెక్ట్గా లోన్ సపోర్ట్ ఇవ్వడం. సింపుల్గా డైరెక్ట్ క్రెడిట్ సపోర్ట్. సరే, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన ఈ మొత్తం ఫ్రేమ్వర్క్ని రివిజన్ కోసం సింపుల్గా ఈజీగా గుర్తుపెట్టుకునేలా ఒక కాన్సెప్ట్గా సింథసైజ్ చేద్దాం. మనం గుర్తుంచుకోవాల్సింది ఈ సింపుల్ 3 టైర్ సిస్టమ్. ఫస్ట్ టైర్ రాజ్యాంగం మనకు రైట్స్ ఇస్తుంది. సెకండ్ టైర్ బ్రాడ్ స్కీమ్స్ ద్వారా వెల్ఫేర్ అందిస్తుంది. ఇక థర్డ్ టైర్ నమస్తే, స్మైల్ లాంటి టార్గెటెడ్ స్కీమ్స్ ద్వారా లాస్ట్ మైల్ సపోర్ట్ ఇస్తుంది. అంతే, రైట్స్, స్కీమ్స్, టార్గెటెడ్ సపోర్ట్. ఈ ఫ్రేమ్వర్క్ మైండ్లో పెట్టుకోండి. చూశారు కదా, మన దగ్గర ఒక స్ట్రాంగ్ ఫ్రేమ్వర్క్ అయితే ఉంది. కానీ నిజమైన సోషల్ ఈక్విటీని సాధించడానికి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ క్వెషన్ గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇది కేవలం ప్రిలిమ్స్ కోసం బైహార్ట్ చేసే టాపిక్ కాదు. మెయిన్స్, ఇంటర్వ్యూ స్టేజ్లో మీ అనలిటికల్ స్కిల్స్ చూపించడానికి ఇలాంటి ఆలోచనలే హెల్ప్ చేస్తాయి. మీ ప్రిపరేషన్కి ఆల్ ద వెరీ బెస్ట్.